ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రియులారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి సృష్టి నిర్మాణములో ఉన్న మొదటి 7 రోజులను గూర్చిన కొన్ని విషయాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. జీవాధిపతి, జీవము గల దేవ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఇది స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుండి మేము వారి యొక్క అంశమును పరిశీలించుతుండగా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నదిన్నట్టుగా గ్రహించి మీ కృపకు పాత్రలమగునట్లు మాకు సహాయము దయచేయండి. ఇదిగో తండ్రి, మేము ఈ సంగతులను పరిశీలించుతుండగా ఆత్మ సహాయము దయచేసి వాక్యమును తండ్రి, సత్యవాక్యమును తండ్రి, మేము సరిగా విభజించి దానిని నేర్చుకుని ఆ వాక్యానుసారముగా మేము తండ్రి ప్రవర్తించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకొని చూన్నాం. ఇదిగో తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రములు. మీరు ఇచ్చిన ఎంతో గొప్పదైన రక్షణను బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మా జీవితాల్లో తండ్రి మీరు చేసిన అనేకమైన మేళ్లను బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా సమస్తమైన మాకంత ప్రభావములను తండ్రి మీరే పొందమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈరోజు సృష్టి నిర్మాణంలోని మొదటి 7 దినాలను గూర్చిన కొంత వివరణను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, అయితే ఈ మొదటి 7 రోజులు సృష్టిలో దేవుడు సృష్టిని సృష్టించడం మొదలు పెట్టినప్పుడు ఈ 7 రోజులు అనేవి ఇవి ఏ దినాలు అన్న ఒక సందేహం కూడా అనేకుల మదిలలో అనేకులకు ఈ యొక్క సందేహం అనేది ఉంది. అంటే ఈ సృష్టి యొక్క నిర్మాణాన్ని మనం ఆలోచన చేస్తే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు వరకు కూడా దేవుడు కొన్ని అనేకమైన జీవులను కానీ, భూమిని కానీ, ఆకాశాన్ని కానీ, వీటన్నింటినీ కూడా ఆయన సృష్టించిన ఒక విధాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 3వ రోజేమో దేవుడు భూమిని కలగజేస్తే 4వ రోజు ఆయన సూర్య చంద్ర నక్షత్రములను కలగజేసినట్లుగా కూడా మనకు లేఖనాలు కనబడుతున్నాయి ఆదికాండం 1వ అధ్యాయంలో. అయితే ఈ భూమే లేనప్పుడు, అదేవిధంగా సూర్యుడు చంద్రుడే లేనప్పుడు అసలు ఈ మొదటి 4 దినములు అనేవి ఎలా కలిగాయి అన్న ఒక ప్రశ్న కూడా కొంతమంది వేస్తూ ఉంటారు. అయితే దేవుడు అనేవాడు కాలానికి అతీతుడు కనుక దేవుడు సృష్టిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ మొదటి 4 దినాలు భూదినాలుగా వాటిని సృష్టించలేదు అన్న విషయాన్ని మొదట మనం గమనించాలి. ఎందుకంటే భూమితో పాటుగా మనకు తెలిసిన గ్రహాలు ఎన్నున్నాయంటే 9 గ్రహాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ 9 గ్రహాలలో కూడా మనం ఆలోచిస్తే భూమి మీద అయితే ఒక దినము జరగాలంటే 24 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క విధంగా ఆ ఒక దినానికి ఉన్న సమయం అనేది ఉంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మొదటి 4 దినములు అనేవి ఇవి ఏ దినాలు అని మనం ఆలోచిస్తే అవి భూదినాలు మాత్రం కాదు అన్న విషయాన్ని మొదట మనము గ్రహించువారమై ఉండాలి. ఎందుకంటే ఈ భూమిని, భూమితో పాటు ఆ గ్రహాలను, ఆ గ్రహాలతో పాటు ఈ అంతరిక్షాన్ని, ఈ విశ్వాన్ని, విశ్వములో ఉన్న సమస్తమును కూడా ఎవరు సృష్టించారు అని మనం ఆలోచిస్తే దేవుడే దాని అంతటిని కూడా సృష్టించినట్టుగా మనకు కొన్ని లేఖనాలు కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సృష్టిలో ఈ భూమి మాత్రమే కాకుండా మిగిలిన గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మిగిలిన గ్రహాలు కాకుండా మిగిలిన విశ్వము కూడా ఉంది, అంతరిక్షం ఉంది. అదేవిధంగా ఈ మిల్కీవే గెలాక్సీ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా వాటి కక్షలలో తిరుగుతూ ఉన్నాయి కనుకనే నేడు అన్నీ కూడా అనుకూలముగా జరుగుతూ ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ఏ గ్రహం మీద ఎన్ని గంటలు, ఎన్ని రోజులకు ఒక దినము అన్న ఆ విషయాన్ని కూడా మనము పరిశీలిద్దాము. అయితే మొదట ఇంకా కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈ భూమి అనేది నిరాకారముగాను శూన్యముగాను ఉంది అని ఆదికాండములోనే 1వ అధ్యాయము 1వ వచనంలోనే కనబడుతుంది కదా.
రెండవ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. ఎప్పుడు ఈ భూమి అనేది నిరాకారముగా శూన్యముగా ఉంది అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన సృష్టింపక మునుపు అది ఎలా ఉంది అంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. అంటే ఆ సృష్టించే మొదటి క్షణములో జరిగి అది ఎలా ఉందో ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము గమనించువారమైనాం పిల్లలు. అదే విషయాన్ని మనం గనక చూస్తే ఇర్మియా గ్రంథము 4:23 వచనంలో కూడా నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయేను అంటున్నాడు. ఇది ఎప్పుడు సంగతి అనంటే సృష్టి నిర్మాణములోని మొదటి దినానికన్నా ముందున్న సంగతులను చెప్తున్నాడు. ఆ విషయాన్ని మనము మొదట గ్రహించాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చూస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనంలో ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను, నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను, ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అని ఇక్కడ మనకు ఇంకొక లేఖనం కనబడుతుంది. అంటే అది ఎప్పుడు నిరాకారముగా ఉంది అనంటే సృష్టింపబడక ముందు నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది. ఎప్పుడైతే దాన్ని సృష్టించడం మొదలు పెట్టాడో దేవుడు, అప్పుడు అది ఒక ఆకారాన్ని దాల్చుకుంటూ వస్తున్న ఒక పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుంది. ఆ విధంగా మనము ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి పిల్లలు. కాబట్టి దేవుడు ఈ సృష్టిని 6 దినాలలో చేశాడు అని మనకు లేఖనాలు కనపడుతూ ఉన్నాయి. 6 దినాల సృష్టి తర్వాత ఆయన 7వ దినాన విశ్రమించినట్లుగా కూడా మనకు ఆదికాండంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఈ సృష్టిని 6 దినాలలో చేశాడు కదా. మొదటి దినాన ఈ భూమిని నిరాకారంగాను శూన్యముగాను ఉంది. అంటే మొదటి దినము ఆ సృష్టి జరగక మునుపు శూన్యముగాను నిరాకారముగాను ఉంది. ఆ తర్వాత ఆ సృష్టి అనేది ప్రారంభమైంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు మనం గనక ఆలోచిస్తే, మనం ఒక ఇల్లు కట్టడము మొదలు పెట్టినప్పుడు ఆ ఇల్లు కట్టే మొదటి రోజు ఎలా ఉంటుంది? ఆ ఇల్లు అంటే దానికి ఒక రూపం ఉంటుందా అంటే ఉండదు. అప్పుడే మనం ఏం చేస్తాం, పునాదిని తీస్తాము, అందులో కొన్ని రాళ్లను కింద వేసి ఆ తర్వాత దాని మీద ఒక బేస్మెంట్ కట్టి, ఆ బేస్మెంట్ తర్వాత పిల్లర్లు, ఆ పిల్లర్ల తర్వాత గోడలు, కిటికీలు, ఆ తర్వాత ఆ పైన స్లాబ్, ఆ తర్వాత ఒక ఇల్లు, ఆ ఇల్లు లోపల మరలా అనేకమైన గదులు. ఇదంతా జరగడానికి కొన్ని నెలల సమయం ఎలాగైతే పడుతుందో, మొదటి దినాన భూమిని దేవుడు చేసేటప్పుడు అది శూన్యముగాను నిరాకారముగాను ఉంది తప్ప ఎప్పటికీ అలానే ఉందా అంటే లేదు. ఆ విషయాన్ని మొదట మనం గమనించాలి. అంటే మొదటి దినాన అలా ఉంది. ఎప్పుడైతే 6వ దినానికి వచ్చేసరికి సంపూర్ణముగా సృష్టి అనేది ఏం చేశాడు దేవుడు, దాన్ని సంపూర్ణంగా దాన్ని సృష్టించి దాన్ని మానవ నివాస యోగ్యముగా మార్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అంటే అది ఎప్పుడు శూన్యంగా నిరాకారంగా ఉంది అనంటే ఆ సృష్టింపబడే మొదటి దినానికన్నా ముందు అది అలా శూన్యముగాను మరియు నిరాకారముగాను ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే మొదటి దినాన దేవుడు ఏం కలగజేశాడు అన్న ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, ఆదికాండము 1వ అధ్యాయము 3-5 వచనాలలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మొట్టమొదట దేవుడు ఏం చేశాడంటే వెలుగు కలుగును గాక అని పలికితే వెలుగు కలిగింది అని మనకి ఇక్కడ చూస్తున్నాం. ఆ దేవుడు వెలుగును కలిగించిన తర్వాత వెలుగు కలగడానికన్నా ముందే ఏముంది అంటే చీకటి అగాధ జలములపై కమ్మి ఉంది. కనుక ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ అగాధ జలములపై కమ్మి ఉన్న చీకటిని
మరియు దేవుడు కలగజేసిన ఆ వెలుగును ఏం చేశాడు? వేరుపరిచాడు. వేరుపరిచినప్పుడు ఆ వెలుగుకేమో చీకటి అనే పేరు పెట్టాడు, ఆ చీకటికేమో రాత్రి అనే పేరు పెట్టాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే అస్తమయమును ఉదయమును కలిగింది, అప్పుడు ఒక దినము అయ్యింది. ఇక్కడ ఈ ఒక దినము దేనికి అయ్యింది? ఇది భూదినమా లేకపోతే ఇది ఇంకా వేరే దినమా అని మనం ఆలోచిస్తే అప్పటికి ఇంకా భూమి అనేదే సంపూర్ణంగా రాలేదు, సూర్యుడు కూడా రాలేడు, చంద్రుడు కూడా రాలేదు కనుక ఇది భూదినము మాత్రము కాదు అన్న విషయాన్ని మనసులో ఉంచుకోవాల్సిన అవసరము ఉంది ప్రియుల. అయితే రెండవ దినాన మనము పరిశీలన చేయగలిగితే దేవుడు రెండవ దినాన ఏం చేస్తూ ఉన్నాడు అంటే అదే ఆదికాండంలో 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలమును ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. అంటే మనం ఇంకొక ఆ సృష్టి నిర్మాణములో రెండవ దినాన జరిగిన సృష్టిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమొచ్చింది అనంటే రెండవ దినాన ఏం కలిగింది అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక విశాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదైతే జలం ఉందో అగాధ జలములు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ అగాధ జలముల మధ్య ఒక విశాలాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఆ జలముల మధ్య ఎప్పుడైతే విశాలం ఏర్పడిందో ఆ జలములు కూడా ఏమైపోయాయంటే రెండుగా విడిపోయిన పరిస్థితి. అప్పుడు ఆ విశాలానికి దేవుడు ఆకాశములు అనే పేరు పెట్టినట్టుగా ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అగాధము యొక్క క్రింది జలములను మీది జలములను వేరు చేశాడు. ఇక్కడ ఏదైతే విశాలం ఏర్పడిందో ఆ విశాలానికి ఆకాశము అనే పేరు పెట్టబడింది. ఈ విశాలానికి ఆకాశం అనే పేరు పెట్టడము రెండవ దినమున జరిగిన సృష్టి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మూడవ దినాన కలిగిన సృష్టిని కూడా మనం ఆలోచిస్తే ఆదికాండము 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల్లో దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనమునిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను అని ఇక్కడ మనం మూడవ దినాన జరిగిన సృష్టిని చూస్తున్నాం. అంటే మూడవ దినాన ఏమేం చేశాడు దేవుడు అంటే భూమిని కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఏదైతే ఆ జలములు ఉన్నాయో ఆ జలములు వేరుపరిచిన తర్వాత ఆరిన నేల కనబడును గాక అన్నప్పుడు ఆరిన నేల కలిగింది. ఆ ఆరిన నేలకే దేవుడు భూమి అన్న పేరు పెట్టిన ఒక సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఇప్పుడు మూడవ దినాన ఏమొచ్చింది? భూమి అనేది మూడవ దినాన కలుగజేశాడు దేవుడు. ఆ మూడవ దినాననే జలరాశికి సముద్రములు అన్న పేరును కూడా పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత అదే దినాన గడ్డినిచ్చు చెట్లను అదే విధముగా విత్తనములిచ్చు చెట్లను ఫలములనిచ్చు చెట్లను కూడా మూడవ దినాననే దేవుడు కలగజేశాడు అని ఇక్కడ మనకు లేఖనం కనపడుతుంది. తర్వాత నాలుగో దినానికి వచ్చేసరికి మనము ఆదికాండము 1వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలను మనం చూస్తే దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశం విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను అని ఇక్కడ మనం చూస్తాం. అంటే నాలుగవ దినం వచ్చేసరికి ఏమొచ్చింది అనంటే సూర్యుడు చంద్రుడు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆ సూర్యుడిని చంద్రుడిని ఎందుకు చేశాడు ఆయన అంటే
అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకు కలుగును గాక అంటున్నారు. అంటే అంతకు ముందు కలిగిన ఈ 3 దినాలు ఈ భూమి మీద ఏదైతే కలిగే ఈ దినాలను సూచించేవి కానీ, లేదంటే కాలములను సూచించేవి కానీ, సంవత్సరములను సూచించేవి కానీ అలాంటి దినాలా అంటే ఆ దినాలు కావు. అవి వేరే దినాలు, ఇవి వేరే దినాలు. ఈ విషయాన్ని మనము గమనించువారమైన. ఆ తర్వాత ఆ దేవుడు 16వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయను అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి 4వ దినాన దేవుడు ఏం చేస్తున్నాడంటే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను ఆయన తయారు చేశాడు. 3వ దినానేమో భూమిని తయారు చేశాడు. కాబట్టి ఈ మొదటి 4 దినాలు కూడా ఇవి ఏ దినాలు అంటే భూ దినాలు మాత్రము కాదు అన్న విషయము మనం ఇక్కడ గ్రహించాలి. అది అస్తమయము, ఉదయము అనేది అది భూమికి జరిగిన అస్తమయము, భూమికి జరిగిన ఉదయము కాదు. అది విశ్వానికి సంబంధించినది. అంటే మొత్తము విశ్వము అంతా, ప్రపంచం అంతా, ప్రపంచము దాటిన తర్వాత ఏదైతే ఉందో, భూమి యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరచను అన్న మాటను మనము అపోస్తుల కార్యాల్లో చూస్తాం 17వ అధ్యాయంలో. కాబట్టి భూమి పొలిమేర దాటిన తర్వాత ఉన్న లోకం ఏదైతే ఉందో దానికి ఈ మొదటి 4 రోజులు కూడా ఉదయము, అస్తమయము అనేది కలిగింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ అవతల ఏ లోకము అనేది మనకు తెలియదు. అక్కడ మరలా అనేకమైన గ్రహాలు, అంతరిక్షము మరియు మిల్కీవే గెలాక్సీ అనేవి కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు అనేకమైన పరికరాలను వారు తయారు చేసి వాటి ద్వారా ప్రతిదినము కూడా వాటి మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. వాటి ద్వారా మనం ఇంకా అనేకమైన విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. భూమి యొక్క ఈ లోకం యొక్క చివరి అంచును చూడాలనే ఉద్దేశంతో వీరు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద టెలిస్కోప్లను తయారు చేస్తూ ఉన్నారు. కానీ అది నేటికి కూడా ఎవరికి దొరకని పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఎంత పెద్ద టెలిస్కోప్లు చేసినా దానికన్నా ఇంకా కొంచెం దూరమే కనబడుతుంది, కానీ దాని అంతము మాత్రం ఎవరికి దొరకట్లేదు. దాని అంతాన్ని వెతికే పనిలో, ఈ లోకం యొక్క అంతాన్ని వెతికే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఈ 4 దినముల వరకు ఉన్న ఈ దినాలు ఏ దినాలు అంటే భూ దినాలు మాత్రం కాదు. అంటే భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అంటే 24 గంటల సమయము పడుతుంది. అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుని చుట్టూ తిరిగి రావడానికి 1 నెల సమయం పడుతుంది, అంటే 30 రోజులు. అదేవిధంగా ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుని చుట్టూ కూడా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజుల సమయం పడుతుంది, అంటే 1 సంవత్సర కాలం పడుతుంది. ఇవి ఎక్కడి దినాలు అంటే భూదినాలు. వాటినే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు పలికెను అంటున్నాడు. అంటే 4వ దినాన ఆయన దినములు, మాసములు, సంవత్సరములను అవి సూచించడానికి తయారు చేస్తూ ఉన్న ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే అంతకు ముందున్న దినాలన్నీ కూడా ఎలాంటివి అంటే అవి భూదినాలు కాదు. అదేవిధంగా ఇంకా 5వ దినాన కూడా మనము చూస్తే ఏమేం చేశాడు 5వ దినాన అంటే ఆదికాండం 1వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల్లో దేవుడు జీవము కలిగి చెల్లించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటినన్నిటినీ
దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను అని 5వ దినమాయెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను అంటున్నాడు. అంటే 5వ దినాన దేవుడు ఏమేం కలగజేశాడు అంటే నీళ్లలో ఉండి చలించే ప్రతి జాతి జీవిని సృష్టించాడు. అదేవిధంగా భూమి మీద సంచరించే పక్షులన్నిటినీ కూడా 5వ దినాన దేవుడు సృష్టించిన ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా 6వ దినాన దేవుడు ఏం చేశాడు అంటే ఆదికాండము 1వ అధ్యాయము 24-25 వచనాల్లో దేవుడు వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను అని ఇక్కడ మనము 6వ దినాన జరిగిన సృష్టిని చూస్తున్నాం. అదేవిధంగా 6వ దినాన ఇంకేం చేశాడంటే మనిషిని కూడా 6వ దినాన్ని దేవుడు చేసిన ఒక సందర్భాన్ని మనం గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను అంటున్నాడు. అంటే అసలు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని, పక్షులను, పశువులను, పురుగులను, జంతువులను, చెట్లను, ఫలవృక్షములను, వీటన్నిటిని కూడా ఎవరి కొరకు చేశాడంటే మనిషి కోసమే చేశాడు. కనుకనే వాటన్నింటినీ సంపూర్తి చేసిన తర్వాత 6వ దినాన మనిషిని ఆయన సృష్టించిన ఒక సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ముందే మనిషిని చేస్తే మనిషి ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక వీటన్నింటినీ సమకూర్చిన తర్వాత నరుడు ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా ఉండడానికి అన్నింటినీ చేసి ఆ తర్వాత మనిషిని తయారు చేసి మనిషిని ఏం చేశాడంటే వాటన్నింటి మీద అధికారాన్ని మనిషికి ఇక్కడ దయచేసినట్టుగా చూస్తున్నాం. సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను. అంటే సమస్తాన్ని ఏలువానిగా దేవుడు మనిషిని సృష్టించాడు. ఇది 6వ దినమున దేవుడు చేసిన సృష్టి. ఈ మనిషిని ఎలా కలుగజేశాడు అన్న ఆ విషయాన్ని కూడా మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నీలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అంటున్నాడు. అంటే భూమిలో నుండి కొంత మంటిని తీసుకుని ఒక బొమ్మను తయారు చేసి అందులోనికి దేవునిలో ఉన్న జీవాత్మను ఊదితే అప్పుడు మనిషి అనేవాడు జీవించువానిగా, జీవాత్మగా ఆయన కలుగజేయబడ్డాడు, సృష్టించబడ్డాడు అని మనకి ఇక్కడ కనబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయెను అంటున్నాడు. ఈ 6వ దినాన ఇవన్నీ కూడా దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 7వ దినాన దేవుడు ఏం చేశాడంటే సమస్తాన్ని చేసిన దేవుడు 7వ దినాన విశ్రమించినట్టుగా మనకు ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు తెలియజేస్తున్నాయి. అంటే దేవుడు సృష్టిని చేసిన ఈ దినాలలో ఆ మొదటి 4 దినాలను గనుక మనం పరిశీలిస్తే ఆ మొదటి 4 దినాలు ఎలాంటి దినాలు అంటే అవి భూదినాలు మాత్రము కాదు. కనుకనే కొంతమంది ఏమంటారంటే ఈ సృష్టి నిర్మాణంలోని దినాలు అవి ఎన్ని సంవత్సరాలో ఎవరికి కూడా తెలియదు, ఎందుకంటే అవి భూదినాలు కాదు అని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అది కొంతవరకు లేఖనానుసారంగానే కనబడుతూ ఉంది. ఎందుకంటే అవి విశ్వదినాలు. ఆ దినానికి ఒక దినానికి ఎన్ని రోజులు అన్న విషయం మనకు తెలియదు. ఉదాహరణకి మనము ఈ గ్రహాలలో ఈ భూమి కాకుండా ఉన్న మిగతా గ్రహాలలో ఒక దినానికి ఎన్ని రోజులు అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే మెర్క్యూరీ అనే గ్రహం మీద 58 రోజుల 16 గంటలు గడిస్తే ఒక దినం అక్కడ. అదేవిధంగా వీనస్ అనే గ్రహం మీద 243 రోజుల 26 నిమిషాలకు ఒక దినం. భూమి మీదనేమో 23 గంటల 56 నిమిషాలు అంటే 24 గంటలకు ఒక దినం.
అదేవిధంగా మార్స్ అనే గ్రహం మీద కూడా 24 గంటల 36 నిమిషాలకు ఒక దినం. అదేవిధంగా జూపిటర్ అనే గ్రహం మీద 9 గంటల 55 నిమిషాలకు ఒక దినం. అదేవిధంగా సాటర్న్ అనే గ్రహం మీద 10 గంటల 33 రోజులకి ఒక దినం. అదేవిధంగా యూరినస్ అనే గ్రహం మీద 17 గంటల 14 నిమిషాలకి ఒక దినం. నెప్ట్యూన్ మీద 16 గంటలకి ఒక దినము. ప్లూటో మీదనేమో 6 దినముల 6 గంటలకి ఒక దినం. కాబట్టి ఈ 9 గ్రహాలలోనే ఒక దినానికి ఇంత తేడా ఉన్నప్పుడు మరి ఇంకా విశ్వ దినాన్ని గనక మనం అంచనా వేయాలి అంటే అది ఎంత ఉంటుంది? అది ఇంకా చాలా ఎక్కువ ఉండే అవకాశము ఉంది. కాబట్టి ఈ మిల్కీవే గెలాక్సీ కూడా ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అన్న ఆ విషయాన్ని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు దాన్ని అంచనా వేసి ఏం చెప్పారు అంటే 225 నుంచి 250 మిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది అని చెప్పారు. అంటే ఒక దినానికి ఆ గెలాక్సీకి ఒక దినము భూమి మీద ఉండే 225 నుంచి 250 మిలియన్ సంవత్సరాలు అని ఒక అంచనా వేసి చెప్పిన ఒక పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంటే అది ఎన్ని దినాలకు సమానము అని మనం ఆలోచిస్తే 8,674 కోట్ల 68,75,000 రోజులకు సమానం. భూమి మీద 8,674 కోట్ల 68,75,000 రోజులకి గెలాక్సీ మిల్కీవే గెలాక్సీలో ఒక్క దినానికి సమానము అని ఇక్కడ మనకు ఒక రఫ్ ఎస్టిమేషన్ కనబడుతుంది. ఒకవేళ మనము ఈ మిల్కీవే గెలాక్సీ ఒక దినమే ఆ సృష్టిలోని మొదటి 4 దినాలు అనుకుంటే ఇప్పుడు 8,674 కోట్ల 68,75,000 రోజులు ఇంటూ 4 వేసుకుంటే ఆ మొదటి 4 రోజులకు అన్ని సంవత్సరాల సమయం పట్టింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అన్ని సంవత్సరాలు ఎలా పడుతుంది దేవునికి అంటే దేవుని దృష్టిలో అవన్నీ కూడా ఒక క్షణంలోనే అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినము వలెను, ఒక దినము 1000 సంవత్సరము వలెను ఉన్నది అని కూడా మనకు ఒక లేఖనము కనబడుతుంది. కాబట్టి ఈ మొదటి 4 దినాలు ఎలాంటి దినాలంటే అవి భూదినాలు కాదు, అవి విశ్వ దినాలు అని మనకి ఇక్కడ లేఖనం అయితే ఈ లేఖనాలన్నింటినీ మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉన్న సంగతి. కాబట్టి అది ఎన్ని రోజులు ఉండొచ్చు అని అంటే అది మనకైతే తెలియదు, ఎందుకంటే అక్కడ లేఖనాధారం ఏం లేదు. కానీ ఇదంతా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనను బట్టి ఇది అయ్యుండొచ్చు అన్న ఒక అంచనా తప్ప ఖచ్చితంగా ఇంతే సమయం పడుతుంది ఒక దినానికి అని కూడా మనకు తెలియని పరిస్థితి. కాబట్టి ఆ మొదటి 6 దినాలు 7 దినాలలోని సృష్టిలో ఉన్న ఆ దినాలలో ఆ మొదటి 4 దినాలు మాత్రము 100% అది భూదినాలు మాత్రము కాదు. కాబట్టి 5వ దినము 6వ దినాన్ని మనం ఆలోచిస్తే 7వ దినాన్ని కూడా ఆలోచిస్తే ఆ 3 రోజులు కూడా అప్పటికే భూమి వచ్చేసింది, అదేవిధంగా అప్పటికి సూర్యుడు వచ్చేసాడు, అప్పటికి చంద్రుడు వచ్చేసాడు, నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశం ఉంది, భూమి ఉంది, సముద్రాలు ఉన్నాయి, అంటే అన్ని వచ్చేసాయి. కనుక ఆ తర్వాత జరిగిన ఆ దినాలన్నీ కూడా భూదినాలే ఉంటాయి. కనుక అంతకు ముందున్న దినాలు మాత్రం భూదినాలు కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ఈ సృష్టి నిర్మాణములోని ఈ విషయాలన్నీ కూడా మనము ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కొన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజైతే ఈ మొదటి 7 దినాలు, ఆ మొదటి 7 దినాలు ఏ దినము ఏమి కలుగజేశాడు దేవుడు, అదేవిధంగా మొదటి 4 దినాలు ఏ దినాలు, ఆ తర్వాత ఉన్న ఈ 3 దినాలు ఏ దినాలు అన్న ఈ విషయం మాత్రము కొంతవరకు మనం పరిశీలించగలిగాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా వాక్యముతో సరిపోల్చి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరో ఏదో చెప్పేశారు కనుక, లేదా ఆయన చెప్పిందే నేను నమ్ముతాను అంటే అది కూడా మీ ఇష్టమే. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చి మేము వాక్యమును ప్రకటించుచున్నాము అని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి
ఆ లేఖనాలను మనము ఒకదానితో ఒకటి పోల్చుకునే మనం ఏదైనా పరిశీలన చేయాలి అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే వాక్యం అనేది అది ఎలా వ్రాయబడింది, ఏదైనా ఒక మనిషి ఊహతో దాన్ని రాశాడా అంటే ఊహతో రాసింది కాదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలోని ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనుడి. ఈ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలికినదే వాక్యము అని మనకు పేతురు పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో కనబడుతుంది. అదేవిధంగా దైవావేశము వలన కలిగిన లేఖనములు అని కూడా తిమోతి పత్రికలో మనకు అక్కడ ఒక లేఖనం కనబడుతుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనుషులను మాట్లాడించి, పాత నిబంధన అంతా మనం చూస్తే దేవదూతలను పంపించి వారితో మాట్లాడించి ప్రవక్తల ద్వారా పలికించిన మాటలను గ్రంథస్థం చేస్తే పాత నిబంధన అనేది రాయబడింది. అదేవిధంగా కృత నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్మని ప్రేరణతో అపోస్తలులైన వారందరూ కూడా ఈ అపోస్తలుల కార్యము గ్రంథము మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్న ఆ మాటలన్నింటినీ కూడా నేడు భూమి మీదనున్న క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ అనుసరించడానికి ఇవ్వబడిన ఆజ్ఞలు, అదే కృత నిబంధన అన్న విషయాన్ని కూడా మనము గమనించి గ్రహించువారమై మంత్రిగా. కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.